అంటే ఉదాహరణకి నేను చెప్తాను. సరే భార్యాభర్తల మధ్య ఏదో గొడవ జరిగింది. ఈ గొడవ జరిగేటప్పుడు ఇక్కడ అమ్మాయి ఏమంటుంది, "నాకొక 30,00,000 ఇస్తే నేను కేసు పెట్టకుండా 498 పెట్టకుండా నేను డ్రాప్ అవుతాను. కలిసి ఉందామని అనుకుంటుంది" అని చెప్పి ఆ అమ్మాయి చెప్పిందనుకుందాం. సరే మీడియేషన్‌గా ఏదో కొంత అమౌంట్ మాట్లాడుకుంటారు. ఈ అమౌంట్‌కి కూడా వ్యాలిడిటీ ఉంటుంది. ఒకవేళ ఆ అమౌంట్‌కి మెన్షన్ చేసి అది పేపర్ మీద రాసుకొని అంత అమౌంట్ ఇస్తాను. పలానా డేట్ ఉండాలి. డేట్ ఉండాలి. ఎన్ని రోజుల్లో ఇస్తారు ఒక అగ్రీమెంట్. దాన్ని మ్యూచువల్ కన్సెంట్ అగ్రీమెంట్ అంటారు. ఒక ఎంఓయూ అగ్రీమెంట్ ఉండాలి. ఆ అగ్రీమెంట్ కూడా వ్యాలిడిటీ ఉంది. ఆ అగ్రీమెంట్‌లో ఒకవేళ హస్బెండ్ అది గాని అతను అవాయిడ్ చేశాడనుకోండి. ఆ అగ్రీమెంట్‌లో ఉన్న కండిషన్స్ అతను రూల్ ఔట్ చేశాడనుకోండి. అంటే పాటించకుండా వదిలేసాడనుకోండి. అప్పుడు ఈ అమ్మాయి ఆ అగ్రీమెంట్‌ని బేస్ చేసుకొని కోర్ట్‌లో కూడా కేస్ ఫైల్ చేసే అవకాశం కూడా ఉంటుంది. దాన్ని స్పెసిఫిక్ రిలీఫ్ యాక్ట్ అంటారు. అండర్ ద స్పెసిఫిక్ రిలీఫ్ యాక్ట్ ప్రకారం ఆ అమ్మాయి ఆ అబ్బాయి మీద కేసు పెట్టే అవకాశం కూడా ఉంటుంది. ఇట్ ఈస్ వెరీ చాలా మందికి ఈ విషయం తెలీదు. అంటే పెద్దలు రాసుకున్నటువంటి అగ్రీమెంట్ పత్రం మీద గాని, అగ్రీమెంట్ రాసుకున్న తర్వాత ఆ అగ్రీమెంట్‌ని కాస్త రూల్ ఔట్ చేసి అతను పాటించకుండా పోతే, దాని మీద అతను కోర్ట్‌కి వెళ్లి ఆ అమ్మాయి కోర్ట్‌కి వెళ్లి కోర్ట్ మీద ఫైలింగ్ చేసి కూడా దానిని ఆ స్పెసిఫిక్ రిలీఫ్ యాక్ట్ కింద ఎంతైతే అమౌంట్ అనుకుంటున్నారో రిలీఫ్ పొందే అవకాశం కూడా ఉంది. ఓకే. ఇదొక ఎవిడెన్స్‌గా మనకి ఫర్దర్‌గా ఎలాంటి ఇష్యూ వచ్చినా కూడా వర్తిస్తుందంటారు సార్. అవునండి. ఫర్దర్‌గా ఈ యొక్క డాక్యుమెంట్‌కి కూడా వ్యాలిడిటీ ఉంటుంది. ఆ డాక్యుమెంట్‌లో డేట్ ఉండాలి. ఇద్దరు విట్నెస్‌లుండాలి. ఎవరైతే మీడియేషన్ చేస్తున్నారో, మీడియేషన్ చేసినటువంటి ఆ వ్యక్తి యొక్క సిగ్నేచర్ ఉండాలి. అంతేకాకుండా ఎవరైతే ఆ సమస్యలో ఉన్నటువంటి ఆ భార్యాభర్త ఇద్దరు కూడా యొక్క సంతకాలుండాలి. ఈ డాక్యుమెంట్ ఎవిడెన్స్ అన్నీ ప్రూఫ్‌గా, పర్ఫెక్ట్‌గా రాసుకొని వీలైతే ఆ డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. నోటరీ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. ఓన్లీ జస్ట్ ఒక ₹100 బాండ్ పేపర్ మీద రాసుకోకుండా, ఒక నోటరీ చేసుకున్న, రిజిస్ట్రేషన్ చేసుకున్న ఆ డాక్యుమెంట్‌కి కూడా లీగాలిటీ ఉండే అవకాశం కూడా ఉంటుంది. అంటే చాలామంది అమ్మాయిలు సున్నితంగా ఉంటారు. వాళ్ళు ఏమనుకుంటారంటే సార్ నేను ఆయనతో కలిసి ఉందాం అనుకుంటున్నాను గానీ, బట్ ఎవరో పెద్ద వ్యక్తి చెప్తే అవుతుంది అని చెప్పి నన్ను చాలా సందర్భాల్లో వచ్చి కలిసి మాట్లాడుతూ ఉంటారు. నేనేమంటానంటే ఇద్దరు పార్టీలని భార్యాభర్తలను ఇద్దరిని కూడా కూర్చోబెట్టుకొని ఈ రకమైనటువంటి కండిషన్ చెప్పి, ఆ కండిషన్ మేము ఒక సీనియర్ లాయర్‌గా మేము వాళ్ళతో మాట్లాడి, వాళ్ళిద్దరి కండిషన్స్ మేము తీసుకొని ఒక అగ్రీమెంట్ రాసుకొని, ఆ అగ్రీమెంట్ కూడా పెట్టుకునే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఆ అగ్రీమెంట్‌ని అవాయిడ్ చేస్తే వచ్చే లీగల్ కాన్సిక్వెన్సెస్ కూడా మేము హెచ్చరిస్తాం ఆ యొక్క బోత్ పార్టీస్‌ని కూడా.